హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దిశ టీవీ. ఈరోజు నిజంగా వెరీ ఇన్స్పిరేషనల్ గెస్ట్ అయితే మనతో పాటు ఉన్నారు. సో మహబూబ్ నగర్ సంబంధించి 891 ర్యాంక్ సివిల్స్లో ర్యాంక్ సాధించినటువంటి శశికాంత్ అయితే మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఆయన సక్సెస్ జర్నీ ఏంటో తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. తెలుగు వాళ్ళకి మాకు సంతోషంగా ఉంది. మీరు ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నామండి. మీ పాప ఓకే. యా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాదర్కి ప్రౌడ్ మూమెంట్ అనుకుంటా బేసిక్గా. యా అండి. ఇంకోటి బేసిక్గా చాలామంది సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ అంటే మనందరికీ తెలిసిందే ఎంత హార్డ్లీ ఏమంటారు, ఎంత సక్సెస్ ఉంటుందో. బట్ అది మీరు క్రాక్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఎ ఫాదర్గా మీ పిల్లలు ఎలా ఫీల్ అవుతున్నారు? యా దేర్ హ్యాపీ, వెరీ హ్యాపీ అండి. మా పాప అంటే ఆల్రెడీ నేను సర్వీస్లో ఉన్నా, మళ్ళీ ఇయర్ రాస్తే మళ్ళీ ఐ గాట్ ఇన్ టు సర్వీస్ అండి. సో దిస్ ఈజ్ అ గుడ్ మూమెంట్. నాకు హార్డ్ వర్క్ చేసిన నాకు మళ్ళీ ప్రతిఫలం దొక్కింది. సో బేసిక్ ఏంటంటే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ అనేసరికి చాలా ఏమంటారు ఇంటర్వ్యూస్ లేకపోతే ఇవి క్రాక్ చేస్తే ఈవెన్ మా ఫ్రెండ్స్ చెప్పింది ఏంటంటే ఒక 100 crores లేకపోతే సివిల్ సర్వీసెస్ ఎగ్జామా అంటే డెఫినెట్గా ఎగ్జామ్ చూస్ చేసుకుంటామని అంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంత క్రాక్ చేయడానికి? ఈవెన్ ఆల్రెడీ మీరు సర్వీసెస్లో ఉన్నారు. సో ఏంటి అసలు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? సో నేను వచ్చేసి మహబూబ్ నగర్ జిల్లా అండి. మాది మాచారం అనే ఊరు దగ్గర చాకలగడ్డ తండ నుంచి వచ్చాను నేను. సో మా ఫాదర్ హాస్టల్ వార్డెన్గా పనిచేసేవారు. ఆయన 2009లో చనిపోయారనమాట. అప్పుడు నేను గ్రాడ్యుయేషన్ చేస్తుండే. అండ్ దాని తర్వాత నేను ఇక లైఫ్లో ఏదో ఒకటి పెద్దగా చేయాలని ఉండే అనమాట. ఎస్పెషల్లీ మా ఫాదర్ చనిపోయిన తర్వాత ఎందుకో ఆ పిచ్చి పెరిగిందనమాట. ఇట్లా నార్మల్ లైఫ్ ఉండొద్దు, డెఫినెట్లీ చేసేది పెద్దది చేయాలన్నట్టు ఉంటుండే. సో అట్లా స్టార్ట్ అయిన ఆ ఇగ్నైట్ చేసిన ఒక ఫైర్, దాని తర్వాత మెల్లిమెల్లిగా ఇంకా పెరుగుతూనే పోయింది కానీ తగ్గలేదన్నమాట. సో అట్లా ఎన్నో గవర్నమెంట్ జాబ్స్ వచ్చాయి, ఏది జాయిన్ అవ్వలేదు. దాని తర్వాత 2019లో ఫస్ట్ టైం ఇంకా ర్యాంక్ వచ్చింది సివిల్ సర్వీసెస్లో. అప్పుడు నాకు IRTS సర్వీస్ వచ్చిందండి, ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ అనేసి. సో ప్రస్తుతం అది చేస్తున్నాను, అస్సాంలో పనిచేస్తూ. మళ్ళీ రాసిన మొన్న మళ్ళీ రాసినప్పుడు ఐ గాట్ ఇన్ టు ఇప్పుడు రెవెన్యూ సర్వీస్ వచ్చేలా ఉందండి. సో ఇంకా మనం అనుకుంటే ఏదైనా సాధిస్తాను అనే దానికి ఇంకా ఒక ఎగ్జాంపుల్ లాగా నేను చూస్తాను. మనకు ఖచ్చితంగా కావాలి అనుకుంటే ఏదైనా దక్కుతుంది. ప్రాబ్లీ దానికోసం మనము గట్టి ఎఫర్ట్ పెట్టాలి. సో ఏ అటెంప్ట్లో అంటే బేసిక్గా చాలామంది సివిల్స్ అంటే 5th 6th 7th ఈవెన్ 10 times కూడా రాసేవాళ్ళు ఉంటారు. బట్ మీకు ఏ అటెంప్ట్లో వచ్చింది అనుకోవచ్చు? ఇనిషియల్ 5th అటెంప్ట్లో ఫస్ట్ టైం IRTS వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇది నా 8th అటెంప్ట్ అయిందండి. సో ఇంకోటి ఏంటంటే చాలామందికి ఏంటంటే ఇప్పుడున్నటువంటి తెలుగు వాళ్ళు ఈవెన్ చాలా తక్కువ మంది అండ్ సివిల్ సర్వీస్ క్రాక్ చేసిన వాళ్ళ దాంట్లో కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీ ఇన్స్పిరేషన్ ఎవరు? అండ్ బేసిక్గా అంటే ఇలా అవ్వాలి అని అనుకోవడానికి అంటే చాలామంది ఉన్నారండి మన సివిల్ సర్వెంట్స్ కానివ్వండి, సీనియర్ పొలిటీషియన్స్ కానివ్వండి. ఇప్పుడు వైఎస్ఆర్ గారు, లేకపోతే మా కలెక్టర్ రొనాల్డ్ రావు సార్ ఉండే అనమాట. ఆయన అండ్ మా ముందు కలెక్టర్స్ ఉండే, అండ్ RS ప్రవీణ్ కుమార్ సార్, ఇట్లా చాలామంది ఉన్నారండి. ఒక్కరని కాదు, దర్ ఆర్ మెనీ పీపుల్ హ్యావ్ ఇన్స్పైర్డ్ విత్ దర్ గుడ్ వర్క్ అండి. సో అవన్నీ చూసిన తర్వాత మాకు అనిపించేది వీళ్ళలాగా పనిచేయాలి మనం కూడా. ఇట్లా చేసినప్పుడు సమాజంలో మనం ఒక మార్పు తీసుకురావచ్చు, మన కోసం ఒక పేరు తీసుకురావచ్చు అనేది అది ఎప్పుడూ ఉంటుండే అనమాట. ఇంకోటి ఏంటంటే సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ అంటే చాలా ఏమంటారు ప్రెస్టీజియస్ ఎగ్జామ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంటర్వ్యూస్కి బేసిక్గా ఎన్ని ర్యాంక్స్ వచ్చాయి ఏంటంటే ఇంటర్వ్యూ అనేది చాలా ముఖ్యం అనేసి అంటూ ఉంటారు. సో మీరు ఆ ఇంటర్వ్యూని ఎలా ఫేస్ చేశారు? అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు క్వశ్చన్స్ కూడా కొంచెం మల్టిపుల్గా అడుగుతూ ఉంటారని తెలుసు. అసలు ఫస్ట్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఈసారి నాకు ఇంటర్వ్యూలో 205 మార్క్స్ వచ్చాయి అవుట్ ఆఫ్ 275. ఇది 3rd హైయెస్ట్ మార్క్స్ అనమాట ఈసారి. సో ఇంటర్వ్యూ చాలా బాగా మార్క్స్ వచ్చాయి. అండ్ నాకు వచ్చిన బోర్డు వచ్చేసి లెఫ్టినెంట్ జనరల్ రాజశుక్లా సార్ వచ్చారు. సో ఆయన హీఈస్ అ మిలిటరీ మ్యాన్ కాబట్టి బాగా స్ట్రెస్ ఇంటర్వ్యూ చేశారు. బాగా అంటే నన్ను ప్రెషర్లు చేసి స్ట్రెస్లో పెట్టడానికి. బట్ బీయింగ్ ఆల్రెడీ ఇన్ ద సర్వీస్ కాబట్టి నాకు ఆ వాతావరణంలో పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను దాన్ని ఒక ఇంటర్వ్యూలాగా చూడకుండా ఒక కాన్వర్జేషన్ లాగా నేను ఏదో మా సీనియర్తో మాట్లాడడానికి వెళ్తున్నాను, మా HODతో మాట్లాడడానికి వెళ్తున్నాను అనే ఆ తరికాలు పోయాను అనమాట. అండ్ రైల్వేస్ గురించి అడిగారు, నా హాబీస్ గురించి అడిగారు. అండ్ చైర్మన్ కొంచెం బాగా నన్ను స్ట్రెస్లో తీసుకెళ్ళడానికి ట్రై చేశారు. బట్ ఇంకా నాకున్న ఎక్స్పీరియన్స్ సర్వీసెస్లో ఉన్నా కాబట్టి కొంచెం అది హెల్ప్ అయిందని నేను అంటాను. సో మల్టిపుల్ డైమెన్షన్స్లో క్వశ్చన్స్ వచ్చాయి. ఆ డైమెన్షన్స్ అన్నీ నేను ట్యాకిల్ చేసిన కాబట్టి ఇయర్ దే హ్యావ్ అవార్డెడ్ విత్ 205 మార్క్స్ అండి, వన్ ఆఫ్ ద హైయెస్ట్. ఇప్పుడు ప్రజెంట్ అయితే నాకు తెలిసినంత చాలామంది ప్రిపేర్ అవుతూ ఉంటారు. యాజ్ అ సీనియర్గా సివిల్స్ క్రాక్ చేసిన క్యాండిడేట్గా ఇప్పుడు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఏం చెప్తారు? సో ఇట్స్ వెరీ సింపుల్ అండి, కీప్ ఇట్ వెరీ సింపుల్. కాంప్లికేట్ చేయొద్దు, నేను కాంప్లికేట్ చేసినట్టు. సో కీప్ ఇట్ వెరీ సింపుల్. మినిమం సోర్సెస్ పెట్టుకోండి, మ్యాక్సిమం రివిజన్స్ చేయండి. ఓకే, ఒక బుక్ 10 సార్లు చదవండి, కానీ 10 బుక్కులు ఒక్కసారి చదివి లాభం లేదు. అండ్ మనం ఏం చిట్టి రోబో కాదాన్ని గుర్తుపెట్టుకోవడానికి. అంటే నేనైతే చాలా నార్మల్ హ్యూమన్ బీయింగ్ అనుకుంటాను కాబట్టి మనం ఏది గుర్తుండదు అంత ఈజీగా. మల్టిపుల్ టైమ్స్ చదివితే కానీ గుర్తుండదు. సో కాబట్టి రివిజన్ మీద బాగా ఫోకస్ చేయాలి. అండ్ మంచి స్ట్రాటజీ పెట్టుకోండి, మంచి బుక్స్ వాడండి. అండ్ ఎప్పుడైనా కానీ టాపర్స్వి వీడియోస్ అవి చూసి ఒక స్ట్రాటజీ ఫిక్స్ చేసుకోండి.
యా మ్యామ్, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అండ్ మీ హస్బెండ్కి ఈవెన్ ఇద్దరు పిల్లలతోటి ఈ మూమెంట్ వెరీ స్పెషల్ మూమెంట్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చాలా కష్టపడ్డారు అండ్ నేను ఇటు పిల్లలతో అండ్ అటు యూపీఎస్సితో చాలా కష్టపడ్డాము. సో ఫైనల్గా ర్యాంక్ వచ్చింది. అందరు చాలా హ్యాపీగా ఉన్నారు ఇంట్లో కూడా. ఓకే, ఇంకోసారి ట్రై చేస్తున్నారు, ఇంకా మంచి ర్యాంక్ రావాలనేసి అనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. యాజ్ ఏ వైఫ్గా అండ్ మీ అంటే మీ చుట్టుపక్కల రిలేషన్స్ కానీ లేకపోతే ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీతో చెప్పిన మాటలు ఏంటి? ఆయనకు సివిల్ సర్వీసెస్ ఇలా టాప్ ర్యాంక్ వచ్చింది. చాలామంది ఏమన్నారంటే అసలు ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని అసలు ఎలా చదివారు అసలు. నిన్న కూడా ఇక్కడ పార్టీలో కూడా చాలామంది అన్నారు చాలా గ్రేట్ మేడం, అసలు మీరు చాలా సపోర్ట్ చేశారు అండ్ మీ వారు కూడా చాలా కష్టపడ్డారు అనేసి ప్రతి ఒక్కరు చెప్పేది అయితే ఇద్దరు పిల్లలతో ఎలా అయ్యింది అసలు అనేసి. అదే కదా, అది క్రెడిట్ టు మై వైఫ్ అండి. దట్ ఆమె మేనేజ్ చేయకపోతే మేనేజ్ అయ్యేది కాదు. అండ్ దట్టు మా ఇద్దరు పిల్లలు బాగా హైపర్ యాక్టివ్. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండి. చాలా. మీరేమైనా చెప్పాలనుకుంటారా మా ఇంటర్వ్యూ ద్వారా ఏమన్నా మీ హస్బెండ్కి? ఏం లేదండి, అది పర్సనల్ అండి. ఏం లేదు. అండ్ ఇవి ఇంకోసారి రాస్తున్నారు కాబట్టి సో ఇంకా మంచి సింగిల్ డిజిట్ ఆర్ డబల్ డిజిట్ ర్యాంక్తో రావాలనేసి అనుకుంటున్నాను. సో ఇప్పటికీ చాలా వెయిట్ చేసాము ర్యాంక్ కోసము. ఆల్రెడీ ఐఆర్టీఎస్లో ఉన్నారు కానీ ఇంకా మంచి సర్వీస్ రావాలనేసి అని అనుకున్నాము. అయినా ఇప్పటికీ సర్వీస్ చేంజ్ అయింది. సో చాలా హ్యాపీగా ఉన్నాము ఐఆర్టీఎస్ నుంచి ఐఆర్ఎస్కి వచ్చినందుకు. సో నెక్స్ట్ ఐఏఎస్ టార్గెట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.